ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి కడపలో జరుగుతున్న మహానాడు మహోత్సవం సంబరాలకు దేశం నలుమూల నుండి వెళ్తున్న తెలుగు తమ్ముళ్ళు 27, 28, 29 తేదీలు కడప వేదికగా మహానాడు సంబరాలు జరుపుకుంటా పల్లె మొదలుకొని పట్టణాల వరకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తండోపతండాలుగా మహానాడుకు బయలుదేరటం జరిగింది. ఈ మహానాడు బస్సు యాత్ర తెలుగుదేశం జెండాను బస్సు ప్రయాణానికి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతుల పురుషోత్తం చౌదరి జెండా ఊపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారము రాయలసీమ గడ్డ మీద అంటే కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకు 3 రోజులు తెలుగుదేశం పండుగ పసుపు పండుగ జరగబోతుంది. ఈ పండుగకు పాల్గొనేందుకు పెరవల గ్రామం నుంచి మధ్యగిరి మండలం నుంచి దాదాపు 200 మంది ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పెరవల గ్రామంలో పెద్ద ఆయన మాజీ జడ్పీటీ పురుషోత్తం చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్సులో వెళ్ళడము 2 జీపులుగా వెళ్ళడం జరుగుతుంది. ఇందుకు గాను తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు ప్రజాప్రతినిధుల సభ ఈరోజు, రేపు ముఖ్య తీర్మానాలు ఉంటాయి. ఎల్లుండి బహిరంగ సభకు కూడా మా మండలం నుంచి కూడా దాదాపు మరొక 200 మంది రావడం జరుగుతుంది. కనుక ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సైతం ఈరోజు పాల్గొని ఈ పండుగను విజయవంతం చేస్తూ కార్యకర్తలకు అయితేనేముంది, పార్టీకి అయితే ప్రజలకు ఎలా ముందుకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దిశ నిర్దేశించబోతున్నారు. ఈ మహానాడులో కనుక మహానాడు తీర్మానం చేయబోతున్నారు కనుక ఇది మనకు ఎంతో శుభసూచకము. మనం పశు సైనికులైనందుకు ఎంతో సంతోషకరమైన దినంగా భావిస్తూ ఇందుకు తరలి వెళ్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై తెలుగుదేశం. జనాలు